హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా స్పెషల్ వచ్చేసి చింతపండు పులిహోర అయితే చేస్తున్నానండి. చింతపండు పులిహోర స్పెషలా అని అనుకుంటున్నారా? మరి స్పెషలే కదండి. మేము చిన్నగా ఉన్నప్పుడైతే చింతపండు పులిహోర అంటే మాకు స్పెషలేనండి. ఆ రోజైతే ఒక 2-3 ముద్దలు అయితే ఎక్కువే తినేసేవాళ్ళం. ఇంక ఇప్పుడు ఎవరు చేసుకుంటున్నారండి? ఇప్పుడు అంతా లెమన్ రైస్ లేదా ఇన్స్టెంట్ ఫుడ్ వచ్చేసింది అంతా కూడా. ఇంకా ఈరోజు అయితే నేను చింతపండు పులిహోర చేయడానికి కూడా రీజన్ ఉందండి. మా ఇంట్లో వెజిటేబుల్స్ అయితే అయిపోయాయి. ఇంకా అందుకే పులిహోర అయితే చేసేస్తున్నాను. నేను ముందుగానే చింతపండు అయితే నానబెట్టేసుకొని పులుసు అయితే పెట్టేసుకున్నానండి. ఇంక ఈ రైస్ ఈ పులుసు కలిపేసుకున్న తర్వాత తాలింపు అయితే పెట్టేస్తాను నేను. ఇంకా నా దగ్గర కరివేపాకు కొత్తిమీర ఏం లేవండి. జస్ట్ పల్లీలు వేసి అలాగే తాలింపు గింజలు వేసి 2 ఎండుమిర్చి వేసేసి తాలింపు అయితే పెట్టేశాను. ఇంకా సాల్ట్ కూడా సరిపోయిందో లేదో చూసుకొని కాస్త సాల్ట్ అయితే పడుతుంది అనిపించి సాల్ట్ కూడా వేసాను. ఈరోజు మా స్పెషల్ అయితే ఇదే. మీరే